వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవచ్చు. వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కళ్ళలో భయం కనిపిస్తుందని ఆ పార్టీ రెబెల్ ఎంపీ ఉండి నుంచి పోటీ చేసిన టీడీపీ నాయకుడు రఘురామకృష్ణరాజు చెప్పారు. ఓటమి భయం ఆ పార్టీ నేతల్లో మామూలుగా లేదన్నారు. తనకు చాలా మంది టచ్లో ఉన్నారన్న ఆయన వారితో మాట్లాడినప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అన్న ఆందోళనలో ఉన్నారని చెబుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రఘురామ రాష్ట్రంలో కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని తెలిపారు. చంద్రబాబు పవన్ ఇమేజ్ బాగా పనిచేసిందన్నారు. దీనిని చర్చకు రాకుండా చేసేందుకు వైసీపీ పన్నాగాలు పన్నుతుందని రఘురామ విమర్శించారు. వైసీపీలో ఓటమి భయం ఉందని, అందుకే పలు ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ తరువాత హింసకు పాల్పడిందని చెప్పారు. నోరు అబద్ధం చెప్పినా కళ్ళు మాత్రం నిజమే చెబుతాయి. ఈ విషయం సజ్జల కళ్ళను చూస్తే అర్థమవుతుంది అని రఘురామ పేర్కొన్నారు. గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో వైసీపీకి అనూహ్య విజయం వచ్చిన మాట వాస్తవమేనని, దీనిని ఎవరు ఊహించలేదని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉండబోదన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కపోవచ్చని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు జగన్ను ఇంటికి పంపించాలని నిర్ణయం చేసుకున్నారని, వారు ఈ ఎన్నికల్లో తడాకా చూపించాలని రఘురామ తెలిపారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే ఉద్యోగుల ఓట్లు దాదాపు 88% నమోదైనట్టు తెలుస్తుందంటారు. ఇది పూర్తిగా కూటమికి అనుకూలంగానే పడిందని చెప్పారు. చివరకు సీఎం జగన్ పోటీలో ఉన్న పులివెందులో కూడా ఫైట్ మామూలుగా లేదని రఘురామ తెలిపారు. పుంగనూరులోనూ పెద్దిరెడ్డికి ప్రమాద గంటికలు మోగుతున్నాయని, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గెలుపుపై తర్జన భర్జన ఉందని, ఇవన్నీ వారిని చూస్తేనే అర్థమవుతుందని రఘురామ వ్యాఖ్యానించారు.